మత్తు పదార్థాల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం అన్నారు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని నిర్మూలించేందుకు, వ్యసనానికి గురైన వ్యక్తులను తిరిగి సాధారణ జీవన విధానంలోకి తీసుకురావడానికి హెల్త్ మరియు పోలీస్ శాఖలు సంయుక్తంగా చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డి అడిక్షన్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ సమస్య పెద్ద సవాల్గా మారిందని, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఈగల్ టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందం ద్వారా డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో పర్యవేక్షణ చర్యలు మరింత బలోపేతం చేయబడతాయని వివరించారు. యువత దేశానికి అతిపెద్ద సంపద అని, యువత సన్మార్గాలు నడవడం చాలా అవసరమని, ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి మార్గాలు నడుచుకుంటూ తల్లిదండ్రుల కలను సాకారం చేయాలని సూచించారు. మత్తు పదార్థాల నిర్మూలన మరియు వాటి వల్ల కలిగే దుష్పరిణామాలపై నిర్వహించిన వివిధ పోటీలు ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎమ్మెల్యే, ఎస్పీ చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. Thank you so much, sir, for enlightening us about the services provided in our hospital. Now I request Dr. S. Vishal Kumar, sir. And which is Department of Psychiatry, Dr. Asha Monica, Dr. Saki, Dr. Bushra, and doctors. Ashok Kumar, nurses, HODs, and nursing staff. Somebody coming. Sorry, ikkada. Next. Okay, sir. I request them to come fast. The first prize goes to Kirtana, second prize to Rajeshwari. Apurva, sorry. Second first prize to Akila and group. Second prize to RP and group. And group. Please kindly come quickly. Madam. పనిచేయడం జరుగుతుంది. ఈగిల్ ఫోర్స్ అనేది ఇప్పటి వరకు మీరందరూ ఊహించినటువంటి విధంగా ఒక 700 కేజీలు డ్రగ్ సీజ్ చేయడం జరిగింది మా ఆర్గనైజేషన్ తరఫున. 7,000 కేజీలు ఊహించుకోవడం. 7,000 కేజీలు గంజాయి డ్రగ్ అనేది పబ్లిక్ మీద ఎంత ఇంపాక్ట్ ఎంతో చూసుకోండి. ఒక 400 కోట్ల రూపాయలు రికవరీ చేయడం జరిగింది ఈ యొక్క డ్రగ్ ద్వారా. ఈ యొక్క డ్రగ్ నిర్మూలించాలనే కార్యక్రమంలో భాగంగా 100 మిలియన్ సోల్జర్స్ ఉన్నారు మా యొక్క గ్రూప్ లో. మీరు కూడా సోల్జర్ గా మారచ్చు. దీనికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కానీ ప్రత్యేకమైనటువంటి తరగతులు ఉండవు. మీరు మా టీంలో కానీ సోల్జర్ గా జాయిన్ అవ్వాలంటే మా ఈగిల్ టీం వెబ్సైట్ కూడా రీసెంట్లీ ఒక 10-15 days బ్యాక్ ఆన్లైన్ లో కూడా మేము మా యొక్క వెబ్సైట్ ని సామాజిక సేవ అనేది ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మన సార్ నేను ఇద్దరం రోటరీ మెంబర్స్. సార్ రోటరీ క్లబ్ లో ఒక సెంటినరీ ప్రెసిడెంట్ గా అండ్ రోటరీ క్లబ్ 100 సర్వీస్ ఇచ్చారు. అండ్ కంటి అంటే ఐ చెకప్ అంటే గుర్తుకొచ్చేది సంజయ్ సార్. ఎక్కడైనా స్టేట్ లో కానీ ఎక్కడైనా కానీ ఐ చెకప్ అంటే ఆప్థాల్మాలజీకి మారుతారుగా సార్ వెనక్కి తీసుకొచ్చారు. ప్లీజ్ గివ్ ది హ్యాండ్. అండ్ ఆయన ఎప్పుడు కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే, నేను అడ్మినిస్ట్రేటర్లో సార్ని చూస్తే చాలా నేర్చుకోవాలి. ఒక సాధారణ కార్యకర్త నుంచి సాధారణ పేషెంట్ నుంచి ఎవరినైనా కానీ భుజం మీద చేసి ఆప్యాయంగా పిలిచి పలకరించడం అనేది ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీ. నిజంగా నేను తెలుసుకొని నమస్కరిస్తున్నాను. సందీప్ సాంగ్లీ ఐపీఎస్ సార్ మార్గదర్శనంలో మనం చాలా ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటున్నాం. ఎన్ఫోర్స్మెంట్ కింద మనం చాలా డ్రగ్ కేసెస్ ఐడెంటిఫై చేసి అక్యూజ్ కి జైల్లో పంపిస్తున్నాం. బట్ ఒకటే, ఇది ఎన్ఫోర్స్మెంట్ తోనే మొత్తం డ్రగ్స్ రిమూవ్ ఉండదు. ఎందుకంటే ఇది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా ఇది ఒకటి సోషల్ ఇష్యూ, ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూ. సో ఇది రిమూవ్ చేయాలంటే మన హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ మన సొసైటీ సమాజంకి కూడా చాలా సహయోగం కావాలి. సో ఈరోజు
డ్రగ్ డిటెక్షన్ సెంటర్ ఓపెన్ జగిత్యాలలో అవుతుంది. సో ఈ డ్రగ్ డిటెక్షన్ అంటే ఒకటి సెకండ్ ఛాన్స్. మనకి ఎప్పుడైనా అడిక్ట్ అయ్యే పర్సన్ ఉన్నారు, ఎందుకు అడిక్షన్ తో ఎంత సఫర్ అవుతున్నారో అతనికే తెలిసి ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ మనం యాజ్ అ పోలీస్ డిపార్ట్మెంట్ మనం చేస్తున్నాము, మీరు యాజ్ అ సొసైటీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎట్లా అలవాటు పడే కావాలంటే మనకి కూడా మీరు చెప్పి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం, వాళ్ళకి మోటివేట్ చేస్తాము ఇక్కడ డీడిక్షన్ సెంటర్ రావడానికి. సో నేను చెప్పిన ఆల్రెడీ ఇట్ ఈస్ రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ దెమ్. ఇక్కడ డాక్టర్ కొన్ని నిన్న డిస్కస్ చేసాం, 21 days ప్రోగ్రామ్ ఉంటుంది. అది దాని తర్వాత సక్సెస్ఫుల్ రేట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఈ యూత్ పిల్లలకి ఎక్కువ మనం చూస్తున్నాం అలవాటు ఉంది డ్రగ్స్. సో ఈ యూత్ టైం అంటే మనకి చాలా ప్రీషియస్ టైం. ఇప్పుడు మన ప్రీషియస్ టైం క్రాస్ చేస్తున్నాము. సో నేను ఇప్పుడు మా ఓల్డ్ ఇప్పుడు లేట్ 30s లో ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ ఉండద్దు, కొన్ని సంవత్సరాలుగా ఈ డ్రగ్ కల్చర్ అవుతుంది, మాదక ద్రవ్యాలకు యువత బానిసలవుతున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు ఈ మత్తు పదార్థాలకు అతిగా అలవాటు పడుతున్నారు. దీనిపైన మనం తప్పకుండా నిషేధం విధించాలి, వాడకుండా చూసుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈగల్ అని షార్ట్ ఫామ్ లో ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ఒక గద్దల నుండి మనకు ఎక్కడ ఈ మాదక ద్రవ్యాలను పట్టుకోవడానికి ఒక టీం తయారు చేసి, ఏదో నామకే వస్తే పేరు పెట్టి పెట్టు కాదు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 wheelers 4 wheelers బొలెరోలు ఇన్నోవాలు అన్ని కొని ఈగిల్ టీంకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మన జగిత్యాల కూడా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరసింహమూర్తి గారు ఇంతకుముందే మన మీడియా కావచ్చు అందరి ఉద్దేశించి చెప్పింది, వారు కూడా ఉంటారు. వాళ్ళకు ఇక్కడ రాజకీయ నాయకులకు ఇక్కడ అధికారులకు సంబంధం ఉండదు, డైరెక్ట్ గా హైదరాబాద్ ఈగిల్ టీం తోటే కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. మళ్ళా కదా ఎవరైనా ఇట్లే మత్తు పదార్థాలు తీసుకోగానే ఏడుగానే పోతే బయటపడతారు అనుకోవద్దు. ఖచ్చితంగా 5 కేసు అవుతుంది, లేదా ఎస్పీ గారు చెప్పినట్టు దవాఖానకు రావాలి. మరి దవాఖానలో ఇవాళ ఎంత మంచి ప్రొవిజన్ చేసిందంటే 5 డాక్టర్లు, మానసిక వైద్య నిపుణులు, డాక్టర్ విశాల్ గారి నేతృత్వంలో వివిధ రకాల మానసిక వ్యాధులకు వైద్యం ఇస్తూ దాంతో పాటుగా డి అడిక్షన్ సెంటర్ పెట్టడం జరిగింది. పేర్లు మనం చెప్పకూడదు, ఎందుకంటే వైద్య వృత్తిలో వీఆర్ నాట్ సపోజ్ టు రివీల్ ద డిసీజెస్. కానీ చూసిన వాడికి వెళ్తే ఆల్రెడీ 4 అడ్మిట్ అయినా వాళ్ళందరూ కూడా అవసరమైన మందులు ప్రిన్సిపాల్ గారు, డిఎంహెచ్ఓ గారు, సూపరింటెండెంట్ గారు, ఇతర డాక్టర్స్, దీనికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్ చేయడానికి మా ఫిజిషియన్స్, సర్జన్స్ వాళ్ళందరూ అందుబాటులో ఉంటాము. ఒక 12-13 ఏళ్ల కింద ఒక డాక్టర్గా, ఒక ఐఎంఏ ప్రెసిడెంట్గా, స్థానికులుగా పేషెంట్ చూస్తాం కదా, దాదాపు 17 మంది డాక్టర్లు మొత్తం అందరు కలిపి ఈ రోజు 170 మంది డాక్టర్లు మన జగిత్యాల ప్రభుత్వ వైద్యులు 170 మంది. దానిలో 5 మానసిక వైద్య నిపుణులు. అంతకుముందు ఒక్కరు కూడా ఉండకపోదు. కరీంనగర్కి రావాలంటే కరీంనగర్ పోవాలి. ఇలా 5 ఉన్నారు. ఈ విషయాన్ని మా మీడియా ద్వారా జగిత్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం. జనాభా ఒకవైపు భారం అనుకుంటే ఒకవైపు లాభం కూడా ఆ యువతని పనిచేయగలుగుతుంది, కానీ సద్వినియోగం చేసుకోవాలి. అలాంటి యువత సన్మార్గంలో నడవాలని కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన వెళ్తే కొందరు విమర్శిస్తున్నారు, కానీ అర్థం చేసుకోవాలి, భాగస్వాములు కావాలి. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్లాలి. 99 రోజుల ప్రజాపాలన భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది కార్యక్రమం చేసిన వారికి సమాజం పక్షాన, జగిత్యాల ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. పాల్గొన్న